ప్రవక్తనైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ఆయనకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన యెషయా ప్రవక్త వచ్చాడు ఆయన దగ్గరికి. ఆయన ఎవరు అని ఆలోచన చేస్తే హిజ్కియా అనే ఒక రాజు, ఇజ్రాయెల్ ప్రజలకి రాజు. ఆయన ఇజ్రాయెల్ ప్రజలకి 25 ఏళ్ళకే రాజు అయిపోయాడు. రాజు అయిపోయి దాదాపు 29 సంవత్సరాలు ఏలాడు ఇజ్రాయెల్ ప్రజలు. ఈ ఇజ్రాయెల్ ప్రజల్ని ఏలుతున్న సమయంలోనే ఈ హిజ్కియా ఒక రోగం వచ్చింది. ఎలాంటి రోగం అంటే ఇంకంతే, ఇంకా సర్దేసుకోవడమే అన్నమాట, ఇంకా చనిపోవడమే. అతనికి కూడా తెలిసిపోయింది ఆ విషయం. బెడ్ మీదే ఉన్నాడు, అతనికి కూడా ఆ విషయం తెలిసిపోయింది. కాబట్టి ఆ విషయం ప్రవక్త ద్వారా కూడా దేవుడు కన్ఫర్మ్ చేశాడు, నీ టైం అయిపోతుంది, నువ్వు మరణం అయిపోతున్నావు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోండి. ఇది ఈరోజు మన టాపిక్. నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పాడు. ఈ ఇల్లు చక్కబెట్టుకో అని 21లో చూస్తే 2వ వచనంకి వచ్చేసరికి, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా ప్రార్థన చేశాడు. అక్కడ పశ్చాత్తాపం లేదు, ఆ చక్కబెట్టుకోవడంలో పశ్చాత్తాపం లేదు. ఇక్కడ దేవుడు అదే అవకాశాన్ని ఇచ్చినప్పుడు ఈయన ఏం చేశాడంటే రిక్వెస్ట్ చేసుకున్నాడు. నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా, నేను చాలా ఫ్రాంక్గా ఉన్నా, నా లైఫ్లో అంతా చాలా ఫ్రాంక్గా ఉన్నా, ఎప్పుడు ఇక్కడ మాట అక్కడ చెప్పింది లేదు కదా, ఇక్కడ పని అక్కడ కాపీ కొట్టింది లేదు, చాలా యథార్థంగా ఉన్నా. నీ పని చేసేటప్పుడు కూడా నేను చాలా యథార్థంగా ఉన్నా. దయతో కొంచెం కరుణ చూపించు, కొంచెం కృప చూపించు. చచ్చిపోవడం ఇష్టంలే, నువ్వు చక్క పెట్టుకోమన్నావు, అన్నీ సర్దేసుకోమన్నావు, ఓకే, కానీ నాకు చనిపోవడం ఇష్టంలే, కొంచెం కనికరించు అని ప్రార్థన చేశాడు. దావీదు కీర్తనలో ఒక మాట చదువుకుందాం చూడండి. దావీదు కీర్తనలో 139వ కీర్తన చదువుకుందాం. 139వ కీర్తనలో పేజ్ నెంబర్ చెప్పాలి, 525, 13, 14 వచనాల్లో ఆయన శక్తి గురించి రాయబడి ఉంది. నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు మరణమైపోతున్నావు అంటే ఈయన రిక్వెస్ట్ చేస్తున్నాడు, ప్రభువా నన్ను నా ఆయుష్ని పెంచని. నిజానికి ఆయుష్ని పెంచడానికి లేదు. ప్రభువు మనం పిండమై ఉన్నప్పుడే మనం ఎప్పుడు చనిపోవాలో డిసైడ్ చేసేసాడు ఆల్రెడీ. ఈ లోకంలో ఆల్రెడీ ఇంగ్లీష్లో ఏమంటాడు, ఫీటస్ అంటాడు. ఆ ఫీటస్ ఉన్నప్పుడే మనం డిసైడ్ అయిపోయాం, మన పిండంగా ఉన్నప్పుడే మనం డిసైడ్ అయిపోయాం ఎప్పుడు చనిపోవాలా అనేటువంటి విషయం. కానీ ఇక్కడ అది ఎవరికి జరగలేదు కూడా బైబిల్లో. అట్లా ఆయుష్ పెరిగినటువంటి పరిస్థితి ఎవరికి జరగల. ఆ ఇల్లు చక్కబెట్టుకోవడానికి అంత టైము ఎవరికి రాలా. ఇక్కడ చూడండి 139వ కీర్తన 13, 14, 15 వచనంలో, నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు
చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలముల్లో విచిత్రముగా నిర్మింపినాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కళ్ళు నన్ను చూచెను. నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథంలో లిఖితంలాయను అంటున్నాడు. అన్నీ డిసైడ్ అయిపోయిందనమాట. మన లైఫ్, మన జీవితం, మనం ఎన్ని రోజులు ఈ లోకంలో ఉండాలా అనేటువంటి విషయం దేవుడు అప్పుడే నియమించాడు. ఫీటస్లో ఉన్నప్పుడే, అంటే పిండముగా ఉన్నప్పుడే దేవుడు నియమించాడు. దావీదుకి అటువంటి అనుభవం వచ్చింది. తిరిగి మన భాగంలోనికి వెళ్దాం. 2 రాజుల గ్రంథం 20వ వచనంలో ఏమన్నాడంటే, ఆయన ఈయనున్నటువంటి గుడారం దాటాడు, మధ్య గుడారంలోనికి వెళ్ళాడు. దేవుడు వెంటనే రిప్లై ఇచ్చాడు. యెషయాకి వెంటనే రిప్లై ఇచ్చాడు. నిజానికి ఎవరికి జరగల బైబిల్లో ఇట్లాగా. కానీ హిజ్కియా ఆయన యథార్థతను బట్టి దేవుడు ఒకసారి కృప చూపించాడు. ఆయన చేసినటువంటి ప్రార్థనని దేవుడు అంగీకరించాడు. వెంటనే ఎవరైతే వచ్చి చెప్పాడో, ఏ ప్రవక్త అయితే వచ్చి చెప్పాడో అదే ప్రవక్త తిరిగి వచ్చి, ఈయనేమో తిరిగి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసింది ఏంలే, అక్కడే ఆ మరణ పడక మీదే కూర్చొని అటు గోడవైపు తిరిగి కన్నీళ్లు విడిచి ఆయన ప్రభు సన్నిధిలో మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి. దేవుడు వెంటనే ఆ మాట విని యెషయా ప్రవక్త ద్వారా ఏం చెప్పాడో చూడండి. 4వ వచనం. యెషయా నడిమశాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదు. ఎన్ని రోజులు? 3 డేస్లో చనిపోయి మోయాల్సినటువంటి పరిస్థితి, మోయబడవలసినటువంటి పరిస్థితి జస్ట్ 3 డేస్లో ఎక్కడికి? యెరూషలేము పట్టణానికి ఎక్కిపోయేటువంటి పరిస్థితి. ఆ హోరేబు పర్వతానికి ఎక్కిపోయి ప్రభువుకి బలిపీఠం మరి అర్పించాల్సినటువంటి పరిస్థితి. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం, ఎంత గొప్ప విషయమో దేవుడు చేసింది. బ్లెస్సింగ్ అనమాట. మన లైఫ్ ప్రతి దినం, ప్రతి గడియ అది మనకి ఒక బ్లెస్సింగ్. అన్యులకు కూడా ఇదే ఉంది, కానీ ఆ బ్లెస్సింగ్ ఆ చనిపోవడంతోనే అయిపోయింది. చనిపోయిన తర్వాత ఆ ఆశీర్వాదం కొనసాగింపబడలే, మనకి కొనసాగింపబడింది. ప్రభువునందు తిరిగి జన్మిస్తున్నాం. ప్రభువు రాకడలో మొదట ఎత్తబడేటువంటి గుంపులో ఉంటున్నాం. ప్రభు కుడిపాసున ఉండబోయేటువంటి భాగ్యం క్రైస్తవులు అయినటువంటి మనందరికీ ప్రభు అనుగ్రహించాడు. ఇక్కడ హిజ్కియా గురించి ఆలోచన చేస్తే, ఆయన ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు, కన్నీళ్లు విడిచినటువంటి హిజ్కియా ఇక్కడ మనందరికి కూడా మాదిరి. ఎప్పుడు జరగనటువంటి విషయాలే, ఎవరికి జరగనటువంటి విషయాలే కదా ఆయన చేయగలిగినటువంటి దేవుడు. ఆయన మనసు మార్చుకొని తిరిగి కనికరం చూపించగలిగినటువంటి దేవుడు. నిజానికి నోవా కాలంలో ఎలాగైతే చంపేశాడో అలాగే తిరిగి మళ్ళీ చంపేయచ్చు. మధ్యలో మళ్ళీ ఒక తెగులు వస్తే మళ్ళీ పోతారు, అందరు ఫ్రెష్గా వస్తారు కదా. అట్లా అనుకోలే దేవుడు. ఆయన చేసిన నిబంధనని జ్ఞాపకం చేసుకొని యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి ఆయన్నే ఒక్కసారిగా బలి చేసి మనలందరికీ ఒక రక్షణ మార్గాన్ని ఏర్పరిచాడు, ఒక సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు అనమాట. చాలాసార్లు బాప్తిసం పొంది కదా, రెగ్యులర్ మన సంఘాల్లో చూస్తున్నటువంటి విషయాలే. బాప్తిసం పొంది తిరిగి పాత జీవితానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ప్రభు సన్నిధిలో తిరిగి మొరపెట్టుకుంటే ఆయన కరుణించేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన తిరిగి యాక్సెప్ట్ చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు.
లోకంలో భార్యాభర్తలు అసలు వద్దు అనుకొని కదా, లీగల్గా కూడా డైవర్స్ తీసేసుకొని తిరిగి కలుసుకోవడం లేదా? మానవుల మధ్య ఇటువంటి ఎఫెక్షన్ ఉన్నప్పుడు మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త, మన ఎముకలు సృష్టింపబడుతున్నప్పుడే ఆయనకి మన గురించి తెలుసు. మన అంతరంద్రియాలు తెలుసు, ఎదుటి మనిషికి తెలియదు. మనం ఏం ఆలోచిస్తున్నామో, ఏం ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామో. కానీ దేవుడు సర్వం ఎరుగు. ఆయన ఎరిగి, పాపి అని ఎరిగి వారిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రేమని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఒకవేళ అటువంటి పరిస్థితిలో మనం ఎవరమైనా ఉన్నామేమో, ప్రభు ఒక సెకండ్ ఛాన్స్ నాకు ఇవ్వు, ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వు. నా ఇంటిని నేను కట్టుకోవాలా, నా ఇంటిని నేను చక్కబెట్టుకోవాలా. హృదయం అనేటువంటి ఇల్లు ఆయన నివసిస్తున్నాడు. ఆయన్ని ఇబ్బంది పెట్టి బయటికి తరిమేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయేమో, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వు ప్రభువా, తిరిగి నేను బాగుపరుచుకుంటా, నా హృదయంలోనికి రా ప్రభువా అని ప్రార్థన చేసుకుంటే ఆయన కనికరించేటువంటి దేవుడు. పశ్చాత్తాపానికి దేవుడు కనికరపడేటువంటి దేవుడు. ఆయన కన్నీళ్లు చూచినటువంటి దేవుడని ఇక్కడ మనం చూస్తున్నాం. కన్నీళ్లు చూచి ఏం చేశాడంటే, ఆయనకి 6వ వచనం చూడండి, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు, నిన్నును ఈ పట్టణమును అషూర్ రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను. సడన్గా రాజుకు బాగలేకపోతే ఏం చేస్తారు? చాలా మంది అటాక్ చేయాలని చూస్తారు కదా. రాజుకు బాగలేకపోతే రెడీగా ఉన్నారు, అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారు కదా. దేవుడు స్వస్థపరుస్తున్నాడని తెలియలా, అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? దాంట్లో నుంచి నిన్ను విడిపించేదను అన్నాడు. విడిపించాడు దేవుడు. ఇక్కడ చూస్తే దేవుడు విడిపించినటువంటి ఆ జనాంగం మనం చూస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. దేవుడు అతనికి ఆయుష్నిచ్చింది 15 సంవత్సరాలు. ఏం చేయడానికి? మన టాపిక్ పెద్దకి చెప్తేనే, నాకు మైక్ ఉంది, మీకు లేదు మైకు. ఏం చేయడానికండి? నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోవాలి. మన ఇల్లు మనం చక్కబెట్టుకోవడానికి ప్రభువు ఒక సమయాన్ని ఇచ్చాడు. 2వ రాకడ వరకు ఆ సమయం ఉంది. దేవుని బిడ్డలమైనటువంటి మనందరికి కూడా ఆయన 2వ రాకడ వరకు మనకు సమయం ఉంది. ఆ సమయం ఎప్పుడని ఎవరికి తెలియదు, కుమారుడికి కూడా తెలియదు, తండ్రికి తప్ప ఇంకెవరికి తెలియదు. ఆయన ఎప్పుడు రాబోతున్నాడో తెలియదు. కాబట్టి ఆయన వచ్చే సమయానికి బుద్ధి కలిగినటువంటి కన్యకల్లాగా మన దివిటిల్లో నూనె నింపుకొని, పరిశుద్ధాత్మని నింపుకొని, మన ఇళ్లల్లో, మన ఇంట్లో, ఆయన ఆలయంలో దేవుడు ఉండేటప్పుడు మనం జాగ్రత్త పడాలి. ఆయన పొందినటువంటి పశ్చాత్తాపం, ఆయనకి కలిగినటువంటి బాధ, చనిపోతామంటే అసలు ఇంకా కాళ్ళు చేతులు ఆడవు కదా. ఊరికే చిన్న రోగం వస్తేనే కాళ్ళు చేతులు ఆడవు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో తెలీదు, ఏం తీయాలో తెలీదు. ఈ పుట్టి పెరిగినటువంటి ఊరే, మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలీదు, సజెషన్ ఇచ్చేది ఎవరో తెలీదు, ఏది తీసుకోవాలో తెలీదు కదా. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, 2వ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఇన్ని ఒపీనియన్స్ తీసుకుంటుంటాం. పరమ వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. అటువంటి అస్వస్థత ఉంటే మనం పరమ వైద్యుని దగ్గరికి, దేవుడు చేసేటువంటి కార్యములు అలా ఉంటాయి. ఆయన సన్నిధిలో మనం ఒప్పుకోవాలా, మన స్థితిని మనం ఒప్పుకోవాలా. హిజ్కియా యథార్థంగా ఉండవచ్చు, ఒకవేళ మనం యథార్థంగా లేమేమో, ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకోవాలా. యథార్థత కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయేమో, ఆత్మ పరిశీలన చేసుకొని ప్రభువా కనికరించు అని కన్నీళ్లు విడవలసినటువంటి పరిస్థితి మన అందరిదని పరిశుద్ధాత్మ దేవుడు